తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. ఇవాళ సాయంత్రం 6:25 రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది. సాయంత్రం 6:25 రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. అయితే ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనుంది. ఈసీ సాయంత్రం 6:25 సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను విడుదలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతోంది. షెడ్యూల్ విడుదల కాబోతోంది. సాయంత్రం 6:25 షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఒకవైపు 545 మండలాల్లో దాదాపు 12,000 పైచీలకు గ్రామ పంచాయతీల్లో ఇక 1,12,000 చిల్లర వార్డుకు సంబంధించిన స్థానాల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మొత్తం చేసింది. ఇక దీనికి సంబంధించి కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించింది. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులతో కూడా రాణి కుమిదిని ఇటు వీడియో కాన్ఫరెన్సులు అదేవిధంగా సమావేశాలు నిర్వహించి రాష్ట్ర ఎన్నికలను నిర్వహించేందుకు మొత్తం యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. అదేవిధంగా పోలీసు భద్రతకు సంబంధించిన విషయంలో కూడా కఠినమైన చర్యలు తీసుకునేలాగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలాగా కూడా చూసుకోవాలంటూ ఏర్పాట్ల విషయంలో కూడా పోలీసులు కూడా భద్రతా విషయంలో కూడా కేర్ తీసుకోవాలంటూ కూడా ఇటు ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని అనేక ఆదేశాలు జారీ చేశారు. ఒకవైపు బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం 23% బీసీలకు రిజర్వేషన్లతో ఈ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయబోతోంది. ఒకవైపు 50% మించకుండా రిజర్వేషన్ల ఖరారుతోనే ఈ ఎన్నికలకు వెళ్తున్నారు. ఇప్పటికే గత క్యాబినెట్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని. అయితే 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయి ఉన్నందున అవి సెప్టెంబరు నెలలోపు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయినా కూడా ఎన్నికలు నిర్వహించలేదు. అయితే ఈ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు 3,000 కోట్ల రూపాయలు ఈ వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీకి మురిగిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ లోపే గ్రామ పంచాయతీలకు పాలనలకు తీసుకురావాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీనికి అనుగుణంగా ఒకవైపు ఈ ఎన్నికలకు నిర్ణయం తీసుకుంది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని జీవో ఇచ్చిన నేపథ్యంలో ఆ జీవో పైన హైకోర్టు స్టే చేయడం, సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ చేయడం, ఈరోజు విచారణ జరుగుతుండడంతో ఇక దీనికి సంబంధించిన విషయంలో ముందుకు వెళ్ళలేమని రాష్ట్ర ప్రభుత్వం భావించి గతంలో ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ముందుకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకే 50% లోపే రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఈ ఎన్నికలకు వెళ్తోంది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈరోజు సాయంత్రం షెడ్యూల్ రాబోతోంది. షెడ్యూల్ రావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. వచ్చే నెల 11 అదేవిధంగా 14, 17 తేదీల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ చారి.